వినాయక చవితి పండుగ వేళ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. ప్రమాదకరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల స్థానంలో మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మట్టి గణపతిని పూజిస్తే కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వినాయక చవితి చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా కలిసికట్టుగా జరుపుకునే పండుగ. రకరకాల రంగులతో ఆకర్షణీయమైన బొజ్జ గణపయ్య విగ్రహాలు పండుగకే ప్రత్యేక ఆకర్షణ. తొలుత మట్టి విగ్రహాలతో తయారు చేసిన ప్రతిమలు వినియోగించిన తర్వాతి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందించిన ప్రతిమలు అందరినీ ఆకర్షించాయి. నిమజ్జనం సందర్భంలో ఈ విగ్రహాలు నీటిని కలుషితం చేస్తూ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఈ పద్ధతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. మట్టి విగ్రహాలు తయారు చేయించిన సేవనే స్వచ్ఛంద సంస్థ విజయవాడ శివారు పెనమలూరులో పంపిణీకి సిద్ధంగా ఉంచింది. విలాసిలోకరక్షకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే. సేవ్ సంస్థ 2 నెలల నుంచే విజయవాడ, గుంటూరులో మట్టి వినాయక విగ్రహాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాలంటీర్లతో మట్టి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ కోసం వివిధ ప్రాంతాలకు తరలించింది. చిన్న విగ్రహాలను ఆకర్షణీయంగా తయారు చేసి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచింది. ప్రజలు సైతం మట్టి విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. విముక్తి సాధకం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం. ఈ మట్టి వినాయకుడితో చేసింది ఒక 10 నిమిషాల్లోనే నీటి కరిగిపోతుంది. నీటికి చాలా ఉపయోగం, వ్యవసాయదారులకు కూడా పంటకి చాలా ఉపయోగం, ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఆ ఉద్దేశంతో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మన పూర్వీకులు ఏ విధంగా అయితే పురాతన కాలంలో మట్టి విగ్రహాలతోటి వినాయక చవితి నిర్వహించేవారు, అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం పాత గుంటూరు నుంచి రావడం జరిగింది. మట్టి విగ్రహాలు అయితే వాతావరణానికి ఆరోగ్యానికి అంతా మంచిది అన్న ఉద్దేశంలో వినాయకుడిని తీసుకెళ్ళడానికి వచ్చాము. మట్టి విగ్రహానికి పూజ చేయడం చాలా మంచిది అనే అభిప్రాయంతో కూడా మేము తీసుకెళ్ళడానికి వచ్చాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని సేవ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ విజయరామ్ గారు 4 జిల్లాల్లో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడ ఈ 4 జిల్లాల్లో చేస్తున్నాము. విజయరామ్ గారు గత 16 సంవత్సరాలుగా ఈ మట్టి గణపతుల ఉత్సవాలని నిర్వహిస్తున్నారు. ప్రజలందరికీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి గణపతి విగ్రహాన్ని వాడాలని, వాటి విశిష్టత ఏంటో తెలియజేస్తూ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారండి. ప్రస్తుతం 4 జిల్లాల్లో మట్టి విగ్రహాలను అందజేస్తున్న సేవ్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా అడుగులేస్తోంది.